అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. హైదరాబాద్ దోమలగూడ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మానవతామూర్తులు మల్లేష్, శోభారాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో, సేవా మార్గంలో తరించారు. ముందుగా ఈ పవిత్ర ప్రదేశంలో కొలువై నిత్య పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామివారిని దర్శించుకుని శివాశీస్సులు పొందారు. పూజలో భాగంగా మల్లేష్ గారి కుటుంబ సభ్యులందరి గోత్రనామాలతో పూజలు చేయగా వారే స్వయంగా శ్రీ సోమనాథేశ్వరునికి జలాభిషేకం చేశారు. అభిషేకం అనంతరం అర్చకులు ఈ మానవదేవుళ్లందరికీ అక్షితలను శిరస్సుపై వేసి మనోభీష్టాలు నెరవేరాలని దీవించారు. అనంతరం అభాగ్యుల కోసం నిర్మించిన 5 అంతస్తుల శాశ్వత వసతి భవన నిర్మాణం నిమిత్తం తోచిన సాయం చేసి సేవాహృదయాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శోభారాణిగారు మాట్లాడుతూ, గతంలో కూడా ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చామని, మళ్లీ రావాలనిపించి వచ్చామని, అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని, ఆశ్రమాన్ని బాగా అభివృద్ధి చేశారని అన్నారు. అనాథలు కూడా బాగా పెరిగారని అన్నారు. నా పేరు శోభారాణి. మేము భక్తి ఛానల్లో చూసి మాకు మంచిగా అనిపించింది. రావాలనిపించింది. పోయినసారి ఒకసారి వచ్చినాం, 2 నెలలు అయిపోయింది. మళ్ళీ ఒకసారి పోవాలనిపించి వచ్చినాం. ఈరోజు మాకు అప్పటికి ఇప్పటికి ఇంకా మార్పు అయ్యింది, మంచిగా అనిపిస్తుంది. గట్టు శంకర్ గారు మొన్న ఫస్ట్ రోజు మేము మిస్టేక్ అయిపోయినాము. మాకు చాలా నచ్చింది. ఇది ఓపెనింగ్ చేసినాక ఇది 2వసారి మేము వచ్చుడు. చాలా ఆనందం ఉన్నది. ఇట్టోసోళ్ళు అందరూ చాలా దయ కలిగి రావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు నరసింహ. అది ఫస్ట్ సారి వచ్చిర్రు, మంచిగుంది, చూసేద్దామని వచ్చిర్రు. నచ్చింది వాళ్ళకి. మళ్ళీ వెళ్ళేసి వద్దాం, చూద్దు, నువ్వు కూడా రానంటే నన్ను పిలిచి వచ్చిన నేను చూస్తే బాగా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మా అక్కకు బాగా కూడా చాలా బాగా నచ్చింది. ఇంక అక్కడికే వెళ్దాం, చూసేద్దాం అని వారం రోజుల నుంచి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా వచ్చి చూసిర్రు. వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు షెడ్లో ఉండేనంట, రేకులల్లో. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్, 4-5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టించి ఇంత మంచిగా కూల్లో ఉంచుకుంటున్నారు కాబట్టి మీకు కూడా చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది. నా పేరు గురునాకర్. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. మా పెద్దనాన్న పెద్దమ్మ చెప్పారు, ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి చెప్తుండే ఇక్కడ పోదాం అని చెప్పి లాస్ట్కి ఇప్పుడు వచ్చినాము. ఇక్కడ చూస్తే నేచర్ అంతా బాగుంది. ఇక్కడ కేర్ టేకింగ్ అంతా మంచిగా ఉంది. చూసుకున్న వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఉన్నంతలో అనాథులకు సాయపడాలనే గొప్ప మనసున్న మల్లేష్, శోభారాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులపై ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.